ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 67. అర్పణ. తేదీ 22/8/1946. చాలా కాలం నుంచి వస్తూ పోతే ఉండే భక్తులొకరు వారం రోజుల క్రితం తిరువాయూర్ మేరీ అనే ద్రావిడ ప్రబంధం చేతబట్టుకొని భగవాన్తో వైష్ణవ సంప్రదాయం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. వారి మధ్య సమాశ్రయణాయాలు చక్రాంకితాలు పొందారట. ఆ సంగతి వారు చెప్పగా విని తమ పూర్వచరిత్ర ఇలా సెలవిచ్చారు భగవాన్. నేను కొండ మీద ఉండగా కొందరు వైష్ణవులు వస్తూ ఉండేవారు. వైష్ణవులలో వడగలై, తెన్గలై అనే 2 సాంప్రదాయాల వారు ఉన్నారు కదా. ఏ సాంప్రదాయం వారు వస్తే ఆ సాంప్రదాయానుసారం మాట్లాడేవాణ్ణి, మనదేం పోయిందని. అది చూసి ఈ స్వామి మనపక్షమేనని సమాశ్రయణం పొందమంటే మాత్రం ఒప్పలేదు. చక్రాంకితాలంటే కానీ వైకుంఠానికి రానియరని వారి తలపు. ఈ శరీరంతో వైకుంఠానికి పోయిన వారెవరున్నారా ఉంటే చూపండి అనేవాణ్ణి. వారి సాంప్రదాయంలో సాయుధ్యం ఒప్పరు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడట. ఆయన చుట్టూ ఈ ముక్త పురుషులంతా కూర్చొని సేవిస్తారట. కాళ్ళు చేతులకు చేతులు రాసుకుంటూ కూర్చుంటారు కాబోలు. ఏమో, అది వారికే తెలియాలి. అదే కాదు, ఆ సమాశ్రయణం పొందేటప్పుడు సర్వస్వం గురువుకు అర్పణ చేస్తున్నాననే మంత్రం ఉన్నదట. ఆ మంత్రం చదివి గురువుకు దక్షిణ ఇస్తే సరి, అర్పణం అయిపోతుంది. తర్వాత ఏం చేసినా పర్వాలేదు. వైకుంఠంలో సీటు రిజర్వ్ అవుతుంది. ఇంకేం కావాలి? ఇది అందులో కొందరి తలపు. అర్పణ అంటే అంత తేలికగా భావించుట వట్టి భ్రమ. అర్పణ అంటే మనస్సు అణిగి ఒకే వస్తువు కావాలి, అంటే వాసనాశూన్యం కావాలన్నమాట. అలా కావడానికి స్వప్రయత్నం, ఈశ్వరాలంబన ఉంటే కానీ కుదరదు. ఈశ్వర శక్తి తానుగా పట్టుకొని లాక్కోవాలి లోపలకు. అప్పుడు కానీ సర్వస్వం అర్పించలేము. మనం అర్పించుటేమి, తానే అర్పణ అవుతుంది. ఆ పట్టు చిక్కేంత వరకు అల్లాడుతూ ప్రయత్నించవలసిందే. యత్నించగా ఎప్పుడో కానీ ఆ పట్టు చిక్కదు. చిక్కితే మరి తిరిగేలేదు. అంతేకాని అర్పణ అని నోటితో చెప్తే ఏం లాభం? దక్షిణ అర్పించుకుంటే తప్ప మనస్సు ఏమైంది? ఈ తిరువాయూర్ మొయిలోనే కొందరు భక్తులు ఆత్మానుభూతి నంది అద్వైతపరంగా పాడిన పాటలున్నవి. అలా పాడిన వారిలో నమ్మాళ్వారు ఒకరు. వారు అద్వైతానుభూతి నందిన తనయుని గుర్చిన ఒక తల్లి విష్ణుపరమై నిందాస్తుతి చేసి పాడి ఉన్నారు. ఆ పాటల సారాంశం ఏమిటంటే, శివుడు నేను, విష్ణువు నేను, బ్రహ్మ నేను, ఇంద్రుడు నేను, సూర్యుడు నేను, పంచభౌతములు నేనే, అంతా నేను అంటుంది బిడ్డ. ఆ వైష్ణవే దీని నెత్తికెక్కి ఇలా పలిగిస్తున్నాడు కాబోలు. కాకుంటే దానికి గోలలేదు. ఆ విష్ణువే దీనిని ఈ విధంగా చేశాడు అని భావం అంటూ ఆ పాట చదివించి అర్థం చెప్పారు భగవాన్. ఆ తర్వాత విశిష్టాద్వైతాన్ని గురించి ఇలా చెప్పారు. కొందరు భక్తులు అద్వైతపరంగా పాడితే వ్యాఖ్యాతలు విశిష్టాద్వైతపరంగా తిప్పి అర్థాలు రాశారు. అంతేకాని వేరేమీ లేదు. పెద్దలందరి అభిప్రాయము ఒకటే. అసలు విశిష్టాద్వైతం అంటే ఏమిటి? అన్నింటికీ విశిష్టమైనది, శ్రేష్టమైనది ఏదో అదే విష్ణువు, అదే ఈశ్వరుడు, సదాశివుడు, బ్రహ్మ అన్నీను. ఉండే వస్తువు ఒకటే. దానికే నామరూపాదులు కల్పించి కొందరు వైష్ణవులు సాలోక్య సామీప్య స్వరూపాలే తప్ప సాయుధ్యం ఒప్పుకోరు. అర్పణ అంటారు. నేను అనేది ఒకటి ఉంటే కదా అర్పించడానికి. తానెవరో తెలుసుకుంటే కానీ సర్వస్వార్పణ జరగదు. అది తెలుసుకుంటే ఉండేది ఒకే వస్తువు. నేను అనే మనస్సు తానుగా అణుగుతుంది. అదే సరి అయిన అర్పణ అన్నారు భగవాన్. ఇక ఉంటాను. సెలవు. నీ సోదరి.